మిలియనా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం పైనంపల్లి గ్రామం ఏన్కూరు మండలం ఖమ్మం జిల్లాలోని ధరవత్ సురేష్ గారి జమునా 116 అనే తోటలో ఉన్నాము. రైతు ఒక మాటల్లో తోట యొక్క ప్రభావం, ఇత్తనం యొక్క ఎదుగుదల కానీ దాని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరండి? నా పేరు ధరవత్ సురేష్ అండి. పైనంపల్లి తండాగా గ్రామం, మండలం ఏన్కూరు, డిస్టిక్ ఖమ్మం. గత 2-3 సంవత్సరాల నుంచి జమునా విత్తనం వేస్తున్నా. కొంచెం పర్వాలేదండి. మంచి దగ్గర కనుపు, బాగా కార్ సైజు, లావు, వెయిటింగ్ కూడా బాగానే వస్తుంది. మంచి దిగుబడి వస్తుందండి. ఇప్పుడు మీరు నాటుకున్నారా లేకపోతే? నేను ప్రస్తుతానికి ఒక 10 ప్యాకెట్లు నేను నాటుకున్నా. మిగతా ఇక నర్సరీ నుంచి తీసుకున్నాను. మట్టు మీద జమునా 116 నాటుకున్నారు? నాటుకున్నాను. మీరు మొలక శాతం ఎట్లా వచ్చిందండి? మొలక శాతం కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చిందండి. బాగానే వచ్చింది జమునా, పర్వాలేదు. నర్సరీ నుంచి కూడా తెచ్చినవి కూడా పర్వాలేదు. ఇప్పుడు జమునా 116 అనే వెరైటీ ఎంత విస్తీర్ణం లేదు సార్? 1 ఎకరము. చెట్టుకు సాలుకు ఎంత పెట్టారు? ఒక 30 అంగుళాలు తేడా. 30 అంగుళాలు పెట్టారు. 30 అంగుళాలు. పెట్టుబడి ఇప్పుడు ఇతర వెరైటీలు వేసారన్నారు కదా, మీరు దీనికి ఏం తేడా కనిపించింది మీకు? ఇప్పుడు దీనికి పెట్టుబడి సేమ్ వేసినలే, కానీ దానికంటే కొంచెం రిజల్ట్ జమునానే కొంచెం పర్వాలేదు. జమునానే మంచిగా, జమునానే రిజల్ట్ బాగా వచ్చింది. పూత కానీ కాయ బార్ సైజ్ కానీ ఇలాంటివి కానీ కొంచెం జమునా పర్వాలేదు. ఇక వేరే క్వాలిటీ కొంచెం కాయ సైజ్ తగ్గుతుంది, కొంచెం నల్లి లాంటి తగులుతుంది. ఇప్పుడు నల్లి వైరస్ కానీ వచ్చినా కానీ తట్టుకునే ప్రభావం జమునా తట్టుకుంటుందండి. జమునా వైరస్ ఇలాంటివి కూడా జమునా కొంచెం మాత్రం కొంచెం కొమ్మకుళ్ళుడు రోగాలు కానీ, కొమ్మకుళ్ళుడు కూడా దానికి అంత రాలేదు. మిగతా వెరైటీకి కొమ్మకుళ్ళుడు లైట్కి వచ్చినాయి. తర్వాత 2-3 రకాల విత్తనాలకి కొమ్మకుళ్ళుడు వచ్చింది. దీని జమునాకు అనేది రాలేదు. ఇప్పుడు కాయలు ఇత్తనం శాతం ఎట్లా ఉందండి మనకి? ఇప్పుడు కాయలు విత్తనం సైజ్ అయితే కొంచెం విత్తనం % ఎక్కువనే ఉందండి. అది జమునా % పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాటాకు వస్తుంది అంటారా? కాటాకు పర్వాలేదండి. కాటా కూడా బాగానే వెయిట్ వస్తుంది. ఇతర వెరైటీతో పోల్చుకుంటే జమునా కూడా పర్వాలేదు కాటాకి. ఇప్పుడు మీరు వేసుకున్న ఎన్ని రోజులు కటింగ్ వచ్చిందండి? ఇప్పుడు అండి ఇది 3 నెలలకు వచ్చిందండి. 3 నెలల కటింగ్ వచ్చింది. 3 నెలలకు వచ్చింది. 3 నెలల కటింగ్ వచ్చింది. ఇప్పుడు పెట్టుబడి కూడా కొద్దిగా తక్కువే అంటారు మీరు? ఇక పెట్టుబడి కూడా ఇక అంతకన్నా ఎక్కువ లేదు, ఎక్కువ లేదు, మరి తక్కువ లేదు. దాని తగ్గట్టు ఇక మన తగ్గట్టు వేసుకోబట్టి కొట్టబట్టి దాని కంట్రోల్ అయింది. దగ్గర కనుపు, క్వాలిటీ, కలరు, వెయిట్ కూడా మంచిగా నీట్గానే ఉంది. రైతు వేసుకోదగ్గ విత్తనమే అంటారు? రైతుకు తగ్గ విత్తనమే అండి ఇది జమునా, పర్వాలేదు. ఓకే. అంటే మీరు ఎవరి దగ్గర ఇంతకుముందు చూసారా లేకపోతే? నేను 2-3 సార్లు చూసా. మన ఇప్పుడు రాయమాధారం అక్కడ స్పీడ్ పెట్టినప్పుడు అక్కడ పోయాను, చూసి 2 సంవత్సరాల నుంచి జమునా విత్తనం వేస్తూనే ఉన్నాను. కొంచెం పర్వాలేదు. క్వాలిటీ కూడా, కాయ బార్ సైజ్ కూడా మంచిగా ఉంది, కలర్ కూడా, వెయిట్ కూడా బాగానే వస్తుంది అనే అనుభవ ప్రభావంతో నేను అది వేసుకున్నాను. ఓకే. ఎన్ని క్వింటాలు దిగుబడి రావచ్చు అండి ఇప్పుడు ఎకరానికి వచ్చేసి 20 క్వింటాల దాకా వస్తుందండి. ఇప్పుడు 20 క్వింటాలు అయితే ఫస్ట్ కటింగ్ అయిపోయింది. ఫస్ట్ కటింగ్ అయిపోయింది. ఇంకో కటింగ్ ఉంది. ఇంకా తర్వాత 10 లోపు మొత్తం మీద ఒక 30 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఒక ఎకరానికి 116 అనేది ఒక 30 క్వింటాల్లో దిగుబడి వస్తుంది. అవును. వేసుకోదగ్గ విత్తనం అంటారు. రైతులకు మీరు ఇంకా చెప్పగలుగుతారు, మీ చుట్టుపక్కల రైతులకు కానీ మీకు తెలిసిన రైతులు? ఇక మా చుట్టుపక్కల రైతులు కూడా తలా ఒక రకం వేస్తూనే ఉన్నారు. నా ప్రభావం నేను జమునా విత్తనం చూడబట్టి 2-3 సంవత్సరాల నుంచి దాని మీద నాకు నమ్మకం కాబట్టి అదే ఇక కంటిన్యూ చేసుకుంటున్నాను. మీ తరపు నుంచి మా ఒక మిలియనా సీడ్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా మంచి క్వాలిటీ ఏమైనా రకాలు ఏమైనా ఉన్నా, మంచి క్వాలిటీ ఇంకా దిగుబడి ఎక్స్ట్రా వచ్చేటట్టు ఏమైనా మీ ప్రభావం మిలియనా నుంచి వస్తే దాన్ని కూడా మేము వేసుకోవడానికి రెడీలో ఉన్నాం. ఓకే అండి. అయితే మా కంపెనీ నుంచి ఈ సంవత్సరం సీత 177 అనే వెరైటీని తీసుకొచ్చామండి మార్కెట్. బాగుంది వెరైటీ కూడా. మన ఏన్కూరు మండలంలో 3 రైతులకి ఇచ్చాం. వేరే ఈ సీత 177 అనేది మన వెరైటీ, మిలియనా సీడ్స్ నుంచి వచ్చింది. మన ఇక్కడ కేసుపల్లిలో కొల్లు వెంకటయ్య గారు, మళ్ళీ మన అక్కడ వేశారు, 2-3 రైతులు వేశారు. అదే. ఓకే అండి. మిలియనా సీడ్స్ రైతులకు ధన్యవాదాలు.